ఆమె ఒక రాజకుమారి కాదు, గొప్ప విద్యావంతురాలు అంతకన్నా కాదు, కాని సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువునే తన చెంతకు రప్పించుకున్న నిరుపేద భక్తురాలు. ఆమె పేరు శబరి. గురువు మాతంగ మహర్షి చెప్పారు, శ్రీరాముడు నీకోసం వస్తాడు అని. ఆ ఒక్క మాటను శ్వాసగా మార్చుకుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దశాబ్దాల కాలం. ఆమె కళ్ళు ముడతలు పడ్డాయి. కాని ఆమె గుండెల్లో రాముడిపట్ల ఉన్న నమ్మకం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ప్రతిరోజూ దారిని ఊడ్చి తన ప్రభువు కోసం అడవి పండ్లను ఏరి తెచ్చేది. చివరికి ఆ రోజు వచ్చింది. సూర్యవంశపు వెలుగులు ఆమె ఆశ్రమాన్ని తాకాయి. శ్రీరాముడు వచ్చాడు. ఆనంద బాష్పాలతో రాముడి పాదాలు కడిగిన శబరి తన దగ్గర ఉన్న పండ్లను తెచ్చింది. లోకం ఏమనుకుంటుందో అన్న భయం లేదు. తన రాముడికి తీపిపండ్లు మాత్రమే ఇవ్వాలన్న తాపత్రయంతో ప్రతి పండును తాను కొరికి రుచిచూసి మరీ ఇచ్చింది. లోకం దృష్టిలో అవి ఎంగిలిపండ్లు, కాని రాముడి దృష్టిలో అవి భక్తితో నిండిన అమృత గుళికలు. లక్ష్మణ, రాజభోగాల్లో దొరకని తృప్తి ఈ అవ్వ ప్రేమలో ఉంది అన్నాడు రాముడు. అక్కడ కులం ఓడిపోయింది, హోదా మట్టిపాలైంది, కేవలం స్వచ్ఛమైన హృదయం మాత్రమే గెలిచింది. నిజమైన భక్తికి ఆడంబరాలు అక్కర్లేదు, నిర్దోషమైన ప్రేమే దైవానికి నైవేద్యం. హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. జై శ్రీరామ్.